సొంతంగా పోటీ చేస్తాను ఎమ్మెల్యేగా. రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నేను కార్మికుల కోసం, పేదవాళ్ళ కోసం, రైతుల కోసం పోరాడుతుంటాను. ఒక అవకాశం మాకు కూడా కల్పించండి. ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే మాలాంటి వ్యక్తులకు ఒక అవకాశం కల్పించాలి. ఇండిపెండెంట్ అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదన్నమాట. మన సింబల్ విజిట్ సింబల్. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతుంటాను. 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. గెలిస్తే ఏం చేస్తాను ఒకసారి ఆలోచించండి. చదవండి, బాగా చదివి మీరు స్కాన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు. కార్మికుల కోసం, పేదవాళ్ళ కోసం, రైతుల కోసం పోరాడుతుంటాను. గెలిస్తే ఏం చేస్తాను 28 అంశాలు మేనిఫెస్టో మొత్తం చదవండి. పిల్లల కోసం గుంపుల ఆస్తులు, బీసీ ఆస్తులు అన్ని అంశాల మీద రాసేది. ఒకసారి ఆలోచిస్తే మనకు అవకాశం కలిగి కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతుంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోలవరం ప్రాజెక్టు 2000 రూపాయలు నోటు ఉంది కదా, అవి రద్దు చేయాలని చెప్పి పోరాటం చేశారు. గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. చూడండి, అదే చదవండి. పిల్లల ఉద్యోగం కోసం, విద్య కోసం, ఆరోగ్య అంశం ప్రధానంగా పెట్టాము. పెద్దలు కూడా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ అంక పెళ్లి ఆ రకంగా పెట్టి రాశాను. మీరు ఆలోచిస్తుంది. నేను విశాఖ స్టీల్ ప్లాంట్ పోలవరం ప్రాజెక్టు 2000 రూపాయల నోటు రద్దు చేయాలని చెప్పి పెద్ద పెద్ద అంశాలను పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డులు వచ్చాయి. గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. గెలక ముందు ఏం చేశాను కూడా మీకు చూపిస్తాను. పాలించే వరకు కాదు, ప్రశ్నించే వాళ్ళకి ఓటేయాలి. రాజకీయ వ్యవస్థ అనేది మన తరఫున ఒక వ్యక్తిని పంపించి మన సమస్య ప్రశ్నించడానికి రాజకీయ వ్యవస్థ అంబేద్కర్ వీళ్ళందరూ పెద్ద పెద్ద మహానుభావులు తయారు చేశారు. కానీ మనం డబ్బున్నోళ్ళకి రాజకీయ పార్టీలకు ఓట్లేస్తాం. అలా కాదు, పాలించే వారు కాకుండా ప్రశ్నించే వాళ్ళకి ఒక అవకాశం కల్పించాలి. ప్రశ్నించే వాళ్ళకి మనం ఓటేయాలి, పాలించే వాళ్ళకి. ఈ పార్టీకి సంబంధం లేదన్నమాట. సొంతంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదవాళ్ళ కోసం, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే సమస్యల కోసం పెరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ రాసే రూపాయల అంశం లేకుండా ఈ పెందుతు నియోజకవర్గంలో ప్రతి పని జరగాలని చెప్పి మేనిఫెస్టో రాశారు. ఒక అవకాశం నాకు కల్పించాలి. మా సింబల్ విజిల్ సింబల్ అన్న. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. సొంతంగా ఎమ్మెల్యే పోటీ చేయాలి. ఒక అవకాశం కల్పించండి. ఆటో డ్రైవర్లు కూడా 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ నేనే కట్టించి రాశాను. ఐదుగా ఆటో కోసం అడుగుతున్నాను చెప్పి పెద్ద పెద్ద అంశాలు మేము ఫోకస్ చేశాను. నేను మాకు 3 నేషనల్ అవార్డులు కూడా ఇచ్చాను. గెలిచి ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. విశాఖ స్టీల్ ప్లాంట్ భూరక్షణ బాధితులు అందులో పంచగ్రామాల భూ సమస్య 2 పాయింట్ మేనిఫెస్టో పెట్టాను. ఏం చేస్తానని చెప్పి కూడా మొత్తం 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. నాకు 3 నేషనల్ అవార్డులు కూడా ఇచ్చారు. పంచగ్రామాల భూ సమస్యని 2 పాయింట్లో మేనిఫెస్టో పెట్టాను. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మొదటి ప్రాధాన్యత ఇచ్చాను అనమాట. మనం పాలించే వారు కాకుండా ప్రశ్నించే వ్యక్తికి ఓటేయనమాట. ప్రశ్నించే వ్యక్తికి ఎప్పుడైతే ఓటేస్తామో మన సమస్య పరిచయం అవుతుంది. మనం పాలించే వ్యక్తికి ఓటేయడం వల్ల మన సమస్య పరిచయం అవ్వట్లేదు. ఒక అవకాశం కనిపించండి. పోలవరం ప్రాజెక్టు 2000 రూపాయలు చెప్పి పెద్ద పెద్ద అంశాలు పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. గెలిస్తే ఏం చేస్తానని 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. ఇక్కడ పంచగ్రామాల భూ సమస్య 2 పాయింట్లు పెట్టాను. నేను ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వచ్చి హైదరాబాద్ గెలిస్తే ఏం చేస్తాను అని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. పంచగ్రామాల భూ సమస్యను కూడా మేనిఫెస్టో 2 పాయింట్లు పెట్టాను. నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మనం పాలించే వ్యక్తులు పోటీయడం వల్ల మన సమస్య పరిష్కారం అవుతుంది. ప్రశ్నించే వ్యక్తులకు ఒక అవకాశం కల్పించండి. ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఏ రాజకీయ పార్టీకి సంబంధం. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం 2000 రూపాయల నోట్స్ రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలు నేను పోరాటం చేశాను. నాకు నేషనల్ అవార్డు వచ్చింది. గెలిస్తే నేను ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. విశాఖ స్టీల్ ప్లాంట్ మొదటి ప్రాధాన్యత, పంచగ్రామాల భూ సమస్య 2వ ప్రాధాన్యత. చిన్న చిన్న వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా జ్ఞాన రాష్ట్రాలు పిలిచి 5 లక్షల రూపాయలు లోన్ ఇష్యూ హామీ ఇచ్చాను. మనం పాలించే వాళ్ళు కాకుండా ప్రశ్నించడానికి తెలియజేయాలి. నేను కార్మికుల కోసం తెల్లని ప్రశ్నిస్తున్నాను. యూట్యూబ్ లో కూడా ఆదాయ నాగరం టైప్ చేస్తే నాకు వీడియోస్ ఎన్నో అవుతుంది. ADARE చూడండి. మన వ్యక్తితో ఒక అవకాశం కనిపించింది. నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. నేను పంచగ్రామాల భూ సమస్యని 2 పాయింట్లు పెట్టాను. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మొదటి ప్రాధాన్యత ఇచ్చాను. గెలిస్తే గెలక ముందు ఏం చేశాను, గెలిస్తే ఏం చేస్తానని చాలా క్లియర్ గా చెప్పాను. యూట్యూబ్ లో కూడా ఆడారి నాగరాజ్ అని టైప్ చేస్తే నా వీడియోస్ అన్ని వస్తాయి. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. పాలించేవారు కాకుండా ప్రశ్నించే వ్యక్తులు వచ్చి ఓటేయాలన్నమాట. రాజకీయ వ్యవస్థ కూడా మన తరఫున ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళకి మన అవకాశం కల్పించాలి. మనం పాలించే వ్యక్తులు ఓటేయడం వల్ల మన సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడంటే ఏ రాజకీయ పార్టీకి లేదు. సొంతంగా పోటీ చేస్తాను. మా సింబల్ విజిల్ సింబల్ అన్నమాట. నేను విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం, 2000 రూపాయల నోటు రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలను పోరాటం చేస్తాను. నేను గెలిస్తే ఏం చేస్తాను అనేది 28 అంశాలు మేనిఫెస్టోలో పెట్టినమాట. పంచగ్రామాల భూ సమస్యను కూడా 2 పాయింట్లు మేనిఫెస్టో పెట్టాను. ఒక అవకాశం మాకు కల్పించండి. పాలించే వ్యక్తులు కాకుండా ప్రశ్నించే వ్యక్తులకు అవకాశం. ఇంతవరకు మనం పాలించే వ్యక్తులు కోరడానికి ప్రశ్నించే వ్యక్తులు కూడా ఒక అవకాశం కల్పించండి. స్వతంత్ర అభ్యర్థిని, ఇండిపెండెంట్ క్యాండిడేట్
ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోలవరం ప్రాజెక్టు 2,000 రూపాయలు రద్దు చేయాలని చెప్పి పెద్ద పెద్ద అంశాల మీద పోరాటం చేశాను గతంలో. हिंदी भी आ जाएगी। ठीक है, मैं विशाख स्टील प्लांट है ना, विशाख स्टील प्लांट प्राइवेट करने के लिए सोच रहा हूँ। इसको लड़ाई करने के लिए मैं बहुत फाइट किया, इसको बंद किया। और 2000 का नोट बंद करने के लिए मैं भी जाके धरना देना थोड़ा ऐसे किया। मैं गरीब लोग को, कार्मिक लोग को ज्यादा मैं 10 साल से ऐसे काम करूँ। मैं अभी इंडिपेंडेंट कैंडिडेट है, स्वतंत्र अभ्यर्थी, कोई पार्टी नहीं है, खाली मैं सिंगल है, विजय सिंबल है। उसको मैं अभी पॉलिटिक्स में जा रहा हूँ। मैं मैं एमएलए का ट्राई कर रहा हूँ। मैं आप एक सिंबल पे मैं एक